కట్టాలి వాడు. ల్యాప్టాప్ తీసుకురామంటాడు 1,00,000 రూపాయలు పెట్టి. బండి కొనుక్కొచ్చిన మా వాడు, నువ్వు కూడా బండి కొని సచ్చినా సరే నువ్వు బండి కొనిస్తావు. అవునా కదా? ఇదే పరిస్థితి నడుస్తుందా లేదా బయట? కానీ అదే 25 ఏళ్ళ పిల్లగాడు తన జీవితాన్ని మార్చుకుంటా లేదా ఇక్కడ? ఒక అవకాశం రాబట్టే కదా. ఎస్ఆర్ నో? నిజమా? నేను చెప్పేది అబద్ధమా నిజమా? మీకు అర్థమవుతుంది కదా. సో ఇంకొక పిల్లోడు ఉన్నాడు. సో నీ పేరు, నువ్వు ఏ నుంచి వచ్చినావు, నీ ఏజ్ ఎంత, ఏం చదువుకున్నావు, ఈ బిజినెస్ ఎన్ని రోజులు అవుతుంది, నువ్వు ఎంత ఎక్కువ ఇన్కమ్ తీసుకున్నావు, ఏంది కథ చెప్పు చేయను. గుడ్ మార్నింగ్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నేను మైసెల్ఫ్ టీష్ యాదవ్. నేను ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక డిగ్రీ స్టూడెంట్ గా ఉంటూ ప్యాషనేట్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నా. నా ఫస్ట్ మంత్ చెక్ 144 రూపీస్, హైయెస్ట్ చెక్ 74,132 రూపీస్. నీ ఏజ్ ఎంత? 18. ఏజ్ ఎంత? 18. 18 సంవత్సరాలు. ఫ్రెష్ క్యాండిడేట్. 18 సంవత్సరాలు. వీళ్ళ నాయనకి బిజినెస్ పోయి చెప్పినాం మేము. పోయా మాకెందుకు ఈ బిజినెస్ అన్నాడు. పిల్లలు ఉన్నారు వెనకపోతే అక్కడ వస్తా చూడని చెప్పినాం. కూర్చుంటే దెబ్బకే పిల్లలు అన్నవరకే కూర్చొని బిజినెస్ చెప్పిన తర్వాత బిజినెస్ విన్నాడు, నచ్చింది, బిజినెస్ చేసిండు. మా వానికి ఇంకొక 6 నెలలు అయితే, ఇంకొక 5 నెలలు అయితే, ఇంకో 4 నెలలు. ఏంది 3 నెలలు 4 నెలల సంగతి అంటే 3 నెలలు అయితే మా వాడిని 18 పడితే చేంజ్ చేద్దామని. ఓ ఇదా కథ అని చెప్పిన. ఆయన స్టార్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఇన్కమ్ కూడా అదే 60,000 ఉంది. కార్ కొన్నాడు, కొడుకుని జాయిన్ చేసిండు. ఆయన కంటే పెద్ద లెవెల్ డైమండ్ లెవెల్లో పెట్టిండు. 74,000 ఇన్కమ్ చేసిండు. 18 ఏళ్ళు. ఇప్పుడు చెప్పండి, పిల్లోడు వీళ్ళ నాయన మీద ఆధారపడతాడా, సొంత కాళ్ళ మీద నడుస్తాడా? సొంత కాళ్ళ మీద. అర్థమవుతుందా మీకు? నీ పేరు ఏంది, నీ కథ ఏం చేసి? నా పేరు వచ్చేసి నారాయణ అండి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మా మేనమామ త్రూ దారి బిజినెస్ తీసుకొని ఒకసారి మా ప్లాన్కి వచ్చేసరికి బిగ్ రావడం ఒకసారి నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి 131 వచ్చింది బిజినెస్ నుంచి. నా లాస్ట్ హైయెస్ట్ చెక్ వచ్చేసి 70,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నా. ఈ బిజినెస్ నుంచి 20 lakhs వర్త్ క్రీటా SX కార్ కూడా తీసుకున్నాండి. ఏజ్ 23. ఏజ్ వచ్చేసరికి 23 సంవత్సరాలు, సంపాదన వచ్చేసరికి 76,000. కారు చిన్న కారు తీసుకో నారాయణ సార్, ఎందుకు పెద్ద కారు ఎందుకు పరిచయం అవుతావో వద్దు అని చెప్పినాం. తీసుకుంటే పెద్దనే తీసుకుంటా కానీ చిన్న కారు అయితే నన్ను మోటివేట్ చేయకన్నాడు. క్రేటా కార్ వేసుకొని తిరుగుతున్నాడు. 23 ఏళ్ళ చిన్న పిల్లడు. అయిందా కాలేదా? మరి మనతో అవుతుందా కాదా? అవుతుందా కాదా అని ఒకసారి ముగ్గురికి ఒకసారి. సో మన జీవితం మారుతుంది అనే ఒక హోప్ మీ దగ్గర ఉందా లేదా? వచ్చిందా రాలేదా? రోడ్డు మీద ఎవడో వచ్చి బిజినెస్ చెప్తుంటే ఇలాంటి మస్తు విషయం అంటే అంజోలు వింటామా? జరగరే పక్క జరగటమా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ గోడ ఉన్నది కదా, ఈ గోడ ఉంది కదా, ఈ గోడ వెనుక ఈ గోడను పలగొట్టాలంటే ఎట్లా పలగొట్టచ్చు? సుత్తెతోటి, గడ్డపారతోటి, గుణపం, జేసీబీ అనేది ఈజీ మాట, తప్పకపోతుంది. అవునా? ఇంకా ఎలా అయినా పలగొట్టచ్చు. చేస్తారు. ఎందుకు పలగొట్టాలి? అసలైన క్వశ్చన్, ఎందుకు పలగొట్టాలి తెలియదు. చేస్తారు. ఈ గోడ అవతల పొంటి 10 కోట్ల రూపాయల బ్యాగులు ఉన్నాయంటే మీరు ఊపుకుంటారా? నువ్వు జరుగు సార్ తలకాయతో వాళ్ళు కూడా తీసుకుంటారు సంచులు అనవా? ఈడ ఏముంది అని మీకు తెలిస్తే మీరు ఏమైనా చేయొచ్చు. చేస్తారు. అందుకే అడుగుతా, వై ఇంపార్టెంటా, హౌ ఇంపార్టెంటా? అలా ఎట్లానే వైయా హవ్వా? అరే ఏమైంది? ఎందుకు ఇంపార్టెంటా, ఎలా ఇంపార్టెంటా? వెనకాల వాళ్ళు పరిశాన్ అవుతారు. మేడం ఏమంటారు? వయ్యేనా? మీరు కూడా ఇంకా వయ్యే కాయలు ఇంతమంది అన్నప్పుడు. సో ఎందుకు ఇంపార్టెంటా, ఎలా ఇంపార్టెంట్ అంటే ఎందుకే ఇంపార్టెంట్. అవునా కాదా? ఎందుకో తెలిస్తేనే ఎలా చేయాలో తెలుస్తుంది. ఎందుకో తెలిస్తే ఎలా చేయాలో తెలుస్తుంది. నేను అడుగుతున్నా, ఈ బిజినెస్ మీకెందుకు? డ్రీమ్స్ లైఫ్. ఈ బిజినెస్ మీకు ఎందుకండి? మళ్ళా చలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నా పేరు సినిమా రొట్టె స్టార్ట్ చేసుకుంటారు.
ఎందుకు అని తెలిస్తేనే ఎలా చేయాలో తెలుస్తుంది అన్నాం కదా. Yes. ఈ బిజినెస్ మీకెందుకు అని అడుగుతున్నా. జీవితం ఈ business వల్ల మార్చుకోవాలి. మీకేం జరుగుతుంది? జీవితం మీ మారుతుంది. కళలు నెరవేరుతున్నాయి, అవునా కాదా? Yes. రామచంద్ర ఉక్కుపాలు పెట్టి నేర్పించిన రుక్కు చూపించిన అయిపో నా పని. అవునా? సో దీనివల్ల మీ కళలు నెరవేరుతాయి కాబట్టి ఇది మీకు అవసరం. ఎస్ఆర్నో? Yes. ఒకవేళ నెరవేరవంటే దీంతో మీకు ఏమైనా పని ఉన్నదా? No. పని లేదు. ఇప్పుడు చూడండి, వెస్టీజ్ ని స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పని చేస్తే మీ ఇన్కమ్ 1,00,000 వచ్చింది అనుకుందాం. Yes. అవునా? Yes. ఒప్పుకుంటారా? Yes. మీకు ఆధారాలు కూడా చూపించిన. ఎస్ఆర్నో? Yes. ఇప్పుడు నేనేం చేస్తున్నా, 1,00,000 రూపాయలు ఇంటూ 12 నెలలు ఎంత అవుతాయి? 12 లక్షలు. ఎంత అవుతాయి? 12 లక్షలు. 12 లక్షలు అవుతాయి. 12 లక్షలు ఇంటూ ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అయితే ఎన్ని పైసలు అవుతాయి? 3,60,00,000 అవుతాయి, అవునా కాదా? Yes. ఎస్ ఆర్ నో? మరి 3,60,00,000 వస్తే ఇళ్ళకెళ్ళి తీసేస్తే ఇంకా 1,10,00,000 మిగులుతాయి మనకు, అవునా? Yes. ఇవన్నీ మితికించుకుంటే బతుకుతామా బతుకమా? ఖచ్చితంగా మన బతుకుతాం. లైఫ్ సెట్ అయిపోతుందా? సెట్ కాదా? Yes, sir. ఇదే జీవితం. ఇంతకంటే ఈజీ ఏం కావాలి మనకి? No. ఎస్ సార్ నో? Yes. సార్ మరి జాబ్ కి అయితేనేమో ఇంక్రిమెంట్లు అన్నారు, మరి వెస్టీజ్ అయితే ఇంక్రిమెంట్ ఎందుకు రాస్తలేరు అనొద్దా? మరి ఇంక్రిమెంట్ చూద్దామా? Yes. చూడండి, 2019 సంవత్సరంలో శ్రీనివాస్ వడ్డేమన్ బిజినెస్ స్టార్ట్ చేసిండు, 0 ఇన్కమ్. Yes. 2020లో శ్రీనివాస్ వడ్డేమన్ ఇన్కమ్ 0. 2021లో 6 నెలలు ఇన్కమ్ లేదు. మిగతా 6 నెలల్లో 1,32,000 సంపాదించిన. 2022లో నా ఇన్కమ్ 5 లక్షలు ఉంది. 2023లో నా ఇన్కమ్ 7 లక్షల చిల్లర ఉంది. 2024లో నా ఇన్కమ్ 9,99,296 రూపాయలు ఉంది. 10 లక్షల కన్నా తక్కువ. 10 లక్షలకి 740 రూపాయలు తక్కువ, 10 లక్షలు వచ్చింది. ఆ లెక్క చెప్పాలి కదా. Yes. సో కాబట్టి అంత రాసిన. మరి 2024 వరకే నా ఇన్కమ్ నెలకు 10 లక్షలు అయితే, ఈ 5 ఏళ్లలోనే 10 లక్షలు సంపాదిస్తే ఇంకా 25 ఏళ్ళు టైం ఉంది. ఎంత సంపాదించాలని నేను లెక్క ప్రకారంగా ఎంత రాస్తారు? రాయి, ఇంక్రిమెంట్ రాయి. నెలకు 1 కోటి రూపాయలు సంపాదించి తీరుతా. సో మరి నా మీద ఉన్న నమ్మకం నాది, నేను చేయగలన నమ్మకం నాది. మరి మీ నమ్మకం ఉందా లేదా? ఇడా Yes. ఉందా లేదా? Yes. ఉందా లేదా? Yes. అయితదా కాదా? అయితది. ఎవడు నెగటివ్ మాట్లాడినా అయితదా కాదా? అయితది. ఎవడు మన బిజినెస్ లో జాయిన్ కాకుండా మన బిజినెస్ అయితదా కాదా? అయితది. ఎవరికి ప్లాన్ చెప్పినా విన్నా వినకపోయినా మన బిజినెస్ అయితదా కాదా? అయితది. ఆర్ యు ఎక్సైటెడ్? Yes. ఎక్సైటెడ్? Yes. మీ కలలు ఖతం అయ్యేంత వరకు మనం నిద్రపోకుండా పని చేయడానికి మీరు రెడీ ఉన్నారా? Yes. ఆర్ యు రెడీ? Yes. ఆర్ యు రెడీ? ఎవడన్నా వచ్చి మీ కలల్ని చెడపాలని చూస్తే మీరు చెడపోవడానికి రెడీ ఉంటారా? No. ఉంటారా? No. కానీ మీ కలల్ని నెరవేర్చుకుంటారా లేదా? ఆర్ యు రెడీ? Yes. ఆర్ యు రెడీ? Ready. ఎక్సైటెడ్? Yes. ఒక్కటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరిని నమ్మద్దు. లాస్ట్ ఒక మాట చెప్పి నేను వెళ్ళిపోతా. ఒక రోజు నేను ఒక హోటల్లో వెళ్ళి భోజనం చేశాను. ఓకే, ఏం చికెన్ తింటామని మటన్ బిర్యానీ. బయట వచ్చినాం, వచ్చిన వర్షం స్టార్ట్ అయింది, కారు నడిచి వెళ్ళిపోతున్నాను. ఒక 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత నాకు బీభత్సంగా వర్షం వస్తుంది. చూస్తూ వెళ్తున్నాను, మెల్లగా వెళ్తున్నాను. కానీ కొంచెం దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి కార్లన్నింటినీ ఆపుతున్నాడు చాలాసేపటి నుంచి. కానీ నేను అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, కానీ ఎవరు ఆపట్లేదు అతని కారు. ఎవరు కారు ఆపి ఏమైంది అని అడగట్లేదు ఎవరు. నాకు అనిపించింది, అందరిలోకి ఆలోచిస్తే ఇంకా మా దగ్గరే ఉంది కొత్తగా. ఆయన అంటాడుగా మహేష్ బాబు, నలుగురికి నచ్చింది. మనం కూడా అదే బాబు కాబట్టి మనం ఆపుదాము అని చెప్పి డిసైడ్ అయినా. ఏమైతుంది మా అంటే, వాడు దొంగ అవుతాడు, లేకపోతే హెల్ప్ అడుగుంటాడు, లేకపోతే లిఫ్ట్ అడుగుంటాడు, అంతే కదా. ఏదో ఒకటి అవుతుంది కదా. డోర్లన్నీ తీసి ఏం కావాలి లిఫ్ట్ నీకు అని అడుగుతామా? ఇంకా అద్దం నింపి అడుగుతాం. ఆయన పోయిందేమో ఆలోచనతో ఆయన దగ్గరికి వెళ్ళి, మేడం మీరు నోకండి నాకు ఎక్కువ. సో వెళ్ళిపోయి
ఏం కావాలి నీకు అని అడిగినా కొంచెం అందరు దించేసి అడిగితే ఆయన అన్నాడు, ఒరే నాయనా నువ్వు పెట్టి పుట్టినవరా, ఈ భూమి మీద నీ నూకలు ఉన్నాయి, అందుకే నువ్వు ఆపిన, లేకపోతే సస్తుంటివి అన్నాడు. ఒక్క క్షణం ఏసీలో ఉన్నాం కానీ చెమటలు పెట్టినాయి. పడతాయా పడతాయి. వీడియో అస్సలు బతుకుతారంటే మరి భయం కదా. ఇప్పుడే మడం బిర్యానీ వచ్చింది, ఇప్పుడే పోతాం అంటుండు, అరగను కూడా అరగలేదు. ఇప్పుడే నాయన నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇప్పటికే డోర్ తీసి కిందికి దిగి, ఏమైందిరా నాయన నువ్వు బియ్యం గింజల గురించి మాట్లాడుతున్నావు, ఏమైంది? ఆయన అన్నాడు, నిజంగా చెప్తున్నా నీకు ఇంకా భూమి మీద నౌకలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఒరే నువ్వు మళ్ళా అదే మాట కొండ నొప్పి వస్తుంది నాకు, ఏమేమి చెప్పచ్చు. అప్పుడు చెప్పిండు ఆయన, చూడు మిత్రమా, ఆ టర్నింగ్ లో ఉన్న బ్రిడ్జ్ ఉంది కదా, రాత్రి నుంచి పడ్డ వర్షాక కూలిపోయింది, ఆడ ఓరికి కనబడతలేదు, ఇందాక నా కారులో పోయింది, దానిలో పోయి కారు చాలా అలవాడని నేను బయటకు పడ్డా, ఇతరులకు వచ్చిన 5 గంటలు అవుతుంది నేను నిలబడి ఆ పురుడు ఒక్కడ ఆపుతలేడు, పోతులు అలవాడి దుక్కులు కొట్టుకొని వస్తారు, పోతులు అలవాడి దుక్కులు కొట్టుకొని వస్తారు, నువ్వు ఎట్లా ఆపిన ఓరా ఆయన నీకు ఇద్దరు ఉన్నాయి కాబట్టి ఆపిన అన్నాడు. ఇప్పుడు చెప్పు మన పరిస్థితి ఏమవుతుంది? కింద జెర్సే పొల్లాడి బతుకున్నారా నాయన అని చెప్పి యేసు ప్రభుకి ఇక్కడ దండం, అల్లాకి మధ్యన దండం, గర్భక్క శంకరుడికి దండం పెట్టి మీరు అందరు ఉన్నారా నాయన అని చెప్పి ఇంకా జెర్సేపు గాలి పీల్చుకొని కారు ఎమ్మటే రివర్స్ చేసి రోడ్డు మధ్యలో పెట్టి పార్కింగ్ లైట్లు ఆన్ చేసిన. వెనకాల ఆపుతారా ఆపడా? వాళ్ళ వెనకాల ఆపుతారు, వాళ్ళ వెనకాల ఆపుతారు. అట్లా ఎంత దూరమైన ఆపుతారు కదా. 2019 సంవత్సరంలో వెస్టీజ్ అనే అవకాశం తీసుకొని అట్లనే ఆగిన 3,80,000 మంది ఆగినారు నాతో పాటు. ఇప్పుడు నేను వద్దు ఆగలిసి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆగుతారా పోతారా? నాకు వినబడతలేదు. ఆగుతారా పోతారా? ఆగుతారా పోతారా? ఆగితే సొమ్ము, ఆగితే సొమ్ము, ఈ కోట్లు వస్తాయి, ఈ కోట్లు వస్తాయి, కార్లు వస్తాయి, బంగారం వస్తుంది. ఒకవేళ ఆగకపోతే అప్పుడు అనుకున్నాం మేము కానీ కొన్నామని, పొలము అమ్ముడు పోలే, అందుకే కొనలే. పొలమేడు ఉంది అంటే ఉంది, ఆడుంది అంటాం. దీనికి ఒక సామెత ఉంటుంది, ఏముంటుందంటే మా చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన పటివడి పాలిచ్చింది. ఆగకపోతే చెప్పాల్సిన స్టోరీ ఏముందో తెలిసిన, మా చచ్చిపోయిన బర్రె ఉండే, అది పలిగిపోయింది, పటివడి పాలిచ్చింది, అంత పలిగిపోయింది, దాని పాలిచ్చింది. ఇక్కడ బర్రె వచ్చింది, పడవ పలిగింది. ఇప్పుడు నువ్వేం జోలిపోయింది కూడా. ఎస్ సార్ నో? ఆగుదామా పోదామా? ఆగుదాం. ఎంతమంది ఆగుదాం అనుకుంటున్నాం? కొంతమంది 2 చేతులు ఎత్తారు. ఎంతమందికి పైసలు కావాలి? కొంతమంది అంటే తొక్కలో వెళ్ళిపోతాం. సాయంత్రం టైము 5 కావస్తుంది, తదాస్తు దేవతలు దగ్గరకు వచ్చి ఉంటారు. ఈడ ఉన్న వాళ్ళందరికీ నెలకు 1,00,000 రూపాయలు రావాలి. వచ్చే సంవత్సరం వరకు వీళ్ళందరూ మంచిగా కాలంలో తిరగాలి. ఎవరెవరికి కావాలి ఇవన్నీ? మొక్కాలని అనుకున్నాను. ఎవరికి చెయ్యి ఎంత కాకపోతే రాదు. తదాస్తు దేవతలు వచ్చి ఊరికనే పోరు. కావాల్సిన వాడికి అడిగినోడికి ఇచ్చిపోతారు, వద్దనుకున్నోనే తీసుకుపోతారు. ఎస్ఆర్ నో? ఒకసారి అడుగుతున్నా ఎంతమంది కావాలి? సప్పుడు చేస్తారుగానే వైకి సార్ అడుగుతున్నా, అయినా సప్పుడు చేస్తారు. నిజంగా చెప్పండి, ఎంతమంది కావాలి? అందరికి కావాలా? అందరికి కావాలా? నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు దేవుడు? మీకు కాకపోతే ఇంత అందంగా ఇంత ఆనందంగా నవ్వుతుంటే మీకు రాకపోతే ఎందుకు రావు? మీకెందుకు ఇవ్వరు? సో ఈ రోజు నుంచి బిజినెస్ ని టేకప్ చేద్దామా? ఏది ఏమైనా 6, 100 అయినా 150 అయినా బిజినెస్ మనం గెలిచి తీరుదామా? గెలిచి తీరుతాం కదా. సో ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోతాం. జనాలు చెప్తే వినరు, కానీ చేస్తే చేస్తారు. వినరు, చేస్తే వినేది లేదు. జోలికి చేస్తారు. నేను ఫోన్లో తలకాయ పెట్టి చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ రీల్ అనుకుంటా. కొన్ని రోజుల తర్వాత నా బిడ్డ వచ్చి మళ్ళీ సేమ్ పెట్టి తిప్పుతుంది. కొన్ని రోజులు అయినాక నిద్రపోయినాక కూడా ఇట్లానే అంటుంది. ఊరి అమ్మ ఇది ఎక్కడ లెక్క అని చెప్పి
ఏంది ఇట్లాంటుంది అన్న, ఎవరు నేర్పించారు కదా అన్నది, సపరేటుకున్నా అది మనకే కదా వదిలేసిన. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఫోన్ చూడొద్దు అన్న ఆలోచన, బంద్ చేయాలన్న ఆలోచనతో ఒక బుక్ తెచ్చిన నైట్ బెడ్రూమ్లో కూర్చొని చదవడం స్టార్ట్ చేసిన. బెడ్ పైన కూర్చొని పడుకునేటప్పుడు ఏదో ఒక బుక్ 4-5 పేజీలు చదువుకొని పండుకోవాలి అని ఒక దినచర్యలో రాసుకొని నేను పుస్తకం చదువుతాను. ఆ పుస్తకం ఏంటి అంటే మనిషిగా జీవించి మరణాన్ని జయించు అనే పుస్తకాన్ని చదువుతున్నా. చదువుతుంటే ఒకరోజు 9:30 అవుతుంది, పడుకుంటారు కదా అని చెప్పి, నాన్న పడుకోరాదా అని చెప్పిన. అంటే సర్లే కొంతసేపు అయినా పడుకుంటా కానీ అని చెప్పి కిందకు వెళ్ళి, మన డూప్లెక్స్ అయితే కిందకు వెళ్ళి తన బ్యాగ్ తెచ్చుకొని తను హోంవర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకవేళ నేను ఫోన్ చూసుకుంటూ నా బిడ్డకి చదువుకో లేకపోతే ఎట్లయితే వాళ్ళు నన్నే చూపించుకోవాలి. ఎస్ ఆర్ నో? కానీ ఎప్పుడైతే నేను బుక్ రీడ్ చేయడం మొదలు పెట్టినో తను హోంవర్క్స్ తెచ్చుకొని 9:30కి హోంవర్క్ రాస్తుంది. 4 years బేబీ. డూప్లికేషన్. నేర్చుకోవాలి. ఎవరి వల్ల నేర్చుకోవాలి? మనం కన్న పిల్లల వల్ల కూడా నేర్చుకుంటాం, తల్లిదండ్రుల వల్ల నేర్చుకుంటాం, కట్టుకున్న దాని వల్ల నేర్చుకుంటాం. మన జీవితంలో ఎవరి దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు. అందుకే జనాలు చెప్పితే వినరు, చేస్తే చేస్తారు. ఒకసారి చెయ్యిట్లానండి, ఫింగర్, సింగిల్ ఫింగర్ రౌండ్ చేయడం స్టార్ట్ చేయండి. రౌండ్ 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 రౌండ్. మొక్కు మీద పెట్టుకోండి. ఇక చేయదు, ప్లీజ్ చేయదు, తప్పదు. మీరు మోసం చేయొద్దు, తప్పు. అవును, తప్పండి, మీరు అట్లా చేయొద్దు, చాలా తప్పు. నేను ఏమన్నా ఫస్ట్ ఫింగర్ హ్యాండ్ రైస్ చేయండి అన్నా, రెండోది ఏమన్నా రౌండ్ రౌండ్ అన్నా, మూడోది ఏమన్నా ముక్కు మీద పెట్టుకోమని చెప్పిన. మీ చేతులు ఏడున్నాయి? ముక్క మీద ఉంది. ఎందుకు? అరే నా ఇష్టం అండి, నా చెయ్యి నా ఇష్టం. నేను ముక్కు మీద పెట్టుకుంటా, మూతి మీద పెట్టుకుంటా, ఎట్లా పెట్టుకుంటా. నేను మీకు చెప్పిన కదా పర్టికులర్ గా ముక్కు మీద పెట్టుకోవాలని. నేను ఆల్రెడీ మీకు చెప్పిన కదా ముక్కు మీద పెట్టుకోవాలని చెప్పిన కదా. మరి మీరు ఎట్లయితే చేస్తే ఎట్లా? చేస్తే చేస్తారు. అర్థమైందా మీకు? జనాలు చెప్తే చేస్తే చేస్తారు. చెప్పుదామా చేద్దామా? చెప్పుదామా చేద్దామా? చేద్దాం. రోజు ఎన్ని ప్లాన్లు చెప్పాలి? 5. మినిమం 5, మాక్సిమం ఇష్టం. ఎస్. ఎన్ని జాయినింగ్ చేయాలి ఒక రోజులో? 5. మర్చిపోయారా? 2 చేయాలి. అటు ఇటు మర్చిపోయానా సరే చెప్పు, గుర్తుంది కదా మన షాదు మన అడ్డలు ఆడుకోవాలి. ఆడిపోతే జాయినింగ్లు అవుతాయి, మళ్ళీ ఆడిపోయారు. ఆడికి కాదు, ఆడిపోతే మీరు కంప్లీట్ కొంటారు. ఆడికొద్దు, మీ గురించి కాదండి, మీరు పోవద్దు, ఓకేనా? ఆడి కాకుండా ఓన్లీ ఛాయ్ కాకపోదాం, వద్దు వద్దు, అంతకంటే ఎక్కువ వద్దు. దోస్తాను ఉండని అదే ఉండని వద్దు. సో మీరున్నది అనుకోండి, ఇప్పుడు కోడలా కొడుకు పెళ్ళాల్సి వస్తుందండి. అసలు అయిపోయిందా? ఆ సిరీస్ అయిపోయినట్టు. చంద్రముఖి, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది, కలంకిత అని, ఋతురాగాలని, ఆ సీరియల్ వచ్చేవి. ఆ సీరియల్ వస్తే దెబ్బకు భయపడిపోయి మా అమ్మ పక్కన పడుతుండే. ఆ పాట ఎట్లుండేది అనుకో, దయా పాటలే మామూలు పోతుండే, అట్లా భయపెట్టించారు. కానీ ఇప్పుడు కోడలా కొడుకు పెళ్ళమా, చంద్రముఖి, కార్తీక, అయ్యో అది అసలే మర్చిపోతున్నా, వంటలక్క, కార్తీక దీపము, తర్వాత బ్రహ్మముడి, ఇంకా ఉన్నాయండి కలవారి కోడలు, ఎన్ని ఉన్నాయి. అందులో కథ ఏముంటది, కంటెంట్ ఏముంటది అంటే అత్తకు బువ్వ పెట్టకుండా ఎట్టకేం చేయాలి. మా కోడలు ఎట్లన్నా మా ఊళ్ళని చిడగొట్టి ఇంకో పెళ్లి చేయాలి. ఈమె పెళ్లి చేసుకుంటూనే ఉంటది, ఈమె చంపుకుంటూనే ఉంటది, సీరియల్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? 100 మంది లేడీస్ సీరియల్ చూసేవాళ్ళని
చూడని వాళ్ళని పక్కకు చేసి బీపీలు షుగర్లు థైరాయిడ్ టెస్టులు చేస్తే ఈ సీరియల్ చూసే వాళ్ళకు ఉన్న రోగాలు సీరియల్ లేవగా. మీరు నెలకు 250 రూపాయలు కట్టి ఫ్రీగా బీపీ షుగర్ థైరాయిడ్ తెచ్చుకుంటారు. మీ ఇష్టం చూడండి. ఆ గంటన్నర 2 గంటల టైం వెస్టీజ్ మీద పెడితే పైసలు వస్తాయా రావా? మీ పిల్లలతో మీరు ఆడుకుంటా పాడుకుంటా నవ్వించుకుంటా హోంవర్క్ చేయించుకుంటా మీ సార్ వస్తే ఇంత బుక్కెంత గో పెట్టి వీలైతే తినిపించుకుంటా కూర్చుంటే ఎంత మంచిగుంటది? ఎంత మంచిగుంటదా? అదేందో అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ హైలైట్ అయినాయి. ఇప్పుడు అలా చెప్తున్నాడు, ఏం చేయాలా సార్ ఆ సీరియల్ నష్టం కాదు, నేను ఇంటికి వచ్చిన బోర్ పెట్టి ఆ సీరియల్ ఇచ్చిస్తారు. అన్నమన్న పెడితే రావాలంటే వాడు సీరియల్ అయిపోయినా స్థాయి రాదా అన్నట్టు. అందుకే నాకు ఈ మొత్తం సార్ అంటున్నాడు. అవి కూడా తయారైనాయి. ఎస్ సార్ మా ఈ తలకాయ నొప్పులని మనకు అవసరమా? హ్యాపీగా 2 గంటలు బిజినెస్ చేసుకుంటా, హ్యాపీగా 4 రోజులు కలుసుకుంటా, ఇద్దరిని జాయిన్ చేసుకుంటా, 2 పీవీ చేసుకుంటా, ఒక 3-4 నెలలు కష్టపడి స్టార్ట్ అయిపోయి ఒకటి 50,000 ఇన్కమ్ తెచ్చుకొని మనకు నచ్చిన కారు బుక్ చేసుకొని మీ సార్ కారు నడుపుకుంటా పక్క సీట్లో మీరు కూర్చొని వెనకాల సీట్లో మీ పిల్లలు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని బయట సలగాలు ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటే ఎట్లుంటది జీవితం? ఎట్లుంటదండి? సూపర్. దానికోసం పని చేయాలి. స్త్రీలు దానికోసం పని చేయాలి. ఎంతసేపు ఉన్నా మా ఆయన తెచ్చి సరిపోదు, ఏం చేయాలి? గెలే మళ్ళీ బర్లు తినలేదు, తాగిలేదు, సచ్చినలేదు, ఈయన చేసుకుని నేను సుఖపడ్డా అంటే అరే ఆయన కూడా మరి ఏం సుఖపడుతుంది? ఏమంటే ఆయన కూడా ఏం సుఖపడుతుంది? ఏమండి మన బతుకులు ఎవరికి చెప్పుకోవాలి, మన బాధలు ఎవరు చెప్పుకోవాలి? అగో ఆ సార్ చేయకూడుతుంది, బాధలు ఎవరు చెప్పుకోవాలి? అదే మీరు తోడయి మీరు చేదోడు వాదోడయి పప్పు పక్కన పచ్చడిలాగా మీరు కూడా తోడైతే సెట్ అవుతుందా? సెట్ కాదా? సెట్ అవుతుందా కాదా? మరి సెట్ చేయాలా వద్దా? మీరు మొత్తం ఆయన చేయాలి, మొత్తం ఆయన చేయాలి. సగం మనం చేసినప్పుడు సగం ఆయన చేసుకుని వస్తాడు, అవునా కదా? మరి చేయడానికి రెడీ ఉండరా లేదా? ఇక్కడ అవుతాయి. ఇప్పుడు మన పరిస్థితి విషయానికి వస్తే మనం ఏమంటాం? ఊకే ఉన్నట్టు ఊకున్నాం. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఓపిక ఉన్నది మనకు కాబట్టి మనం వాడు నీళ్ళు తీసుకురాం. ఆమె ఏదో గిన్నెలో ఉంటుంటాయి, మనం ఊరుకుంటావా? నీళ్ళు చెప్పి ఎంతసేపు అవుతుంది, చెవులు వినబడతలేవా? ఇంట్లో ఉండి నువ్వు ఏం చేస్తున్నావు? బయట పోయి చూడు ఎంత పని చేయొచ్చునా. పాపం ఇంట్లో ఉండి వాళ్ళు కూడా పని చేస్తారు. ఎస్ సార్, ఆల్రెడీ ఖాళీ ఉంటారు, అస్సలు ఖాళీ ఉండదు, వాళ్ళు కూడా పని చేస్తారు. అదే కనుక వాళ్ళకి మనమే ఎంకరేజ్ చేసి ఎట్లా బుజ్జి, ఎట్లా బంగారం, మనం బయట పడాలా, పైసలు సంపాదించి ఎట్లా వేయాలి, మనం ఒక ఆలోచన అడిగితే చెప్పరా? మా ఇంట్లో ఊరికే లొల్లైతున్నాయి. సీక్రెట్ చెప్తాడు, వీడియో పని చేయవా? ఈ వీడియో పెట్టి ఆయన వాళ్ళు అక్కడ పంపిస్తే మళ్ళీ లీక్ అయిపోతారు. అట్లా చేయదు. ఊరికే లొల్లైతుండే మా ఇంట్లో. ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా చేయాలి? నా పని నాకు సరిపోయి కొద్దిగా పోతాం, మంచిగా చూస్తాం, ఏడవుతుంది కథ. అయితే అప్పటికే చెప్పిన, మీకంటే ఎవరైతే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళతో వాదించొద్దు. వీళ్ళైతే మౌనంగానైనా ఉండాలి కానీ వాదించొద్దు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ సార్ వచ్చి కాకిరి బిక్కిరి ముత్తుకోండి అనుకోండి, ఇట్లా చూసి నవ్వండి. ఇంకొక మాట తిడతారా? నీకు చెప్తా చూడు, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది కానలు మా వాళ్ళతో మాట్లాడారు. ఇంటికి వెళ్తాడు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గమ్ములు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి వరుతున్నాడు, అదైపోయి ఇదైపోయి ఇట్లా అట్లా. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప నువ్వు దొరికినావు. ఎన్ని జన్మల పుణ్యం, ఎంత అదృష్టం, ఎన్ని దేవుళ్ళకు మొక్కితే నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నా జీవితంలోకి వచ్చినావు. నా జీవితం ధన్యమైపోయిపోయింది నా జీవితంలో రావడానికి. ఐ లవ్ యూ అనండి. మీరు నలగపిండి పెట్టి రుద్ది తాళం చేపించి మన ఛాయ పెట్టి తిప్పిస్తారు కూడా. ఎన్నడన్నా మర్చిపోయి ఎప్పుడన్నా ఐ లవ్ యూ అని చెప్పినవా? నేను కూడా ఒక రోజు ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా సిచ్యువేషన్? ఇప్పుడు పొద్దుగా లేస్తే లవ్ యూ, టిఫిన్ చేయడానికి పోయినావా లవ్ యూ, బయటకు వస్తున్నావా బాయ్ లవ్ యూ. ఇప్పుడు పోయే లోపే రెడీ ఉంటాయి, నా బట్టలు ఆడే ఉంటాయి. చక్కగా బాత్రూంలో పోయి రెడీ చేసి పోయి డ్రెస్ చేసుకొని కిందికి పోయిందంటే వేడి ఏమన్నా అవే వస్తాయి. నువ్వు బట్టలు ఎత్తుకోవాల్సిన పని లేదు.
అసలు పరిచయాలే అంటే మళ్ళీ ఇలా అనుకోవాలి తప్పు కాదండి, నా భార్య నాకు చేస్తుందండి, తప్పు కాదు. సో ఎందుకు నేనంత ప్రేమని ఇస్తున్నా కాబట్టి ఆమె నాకు సర్వ్ చేస్తుంది. ఎస్ సార్ నో ఎందుకు చేసుకుంటున్నావు నిన్ను అన్నా అనుకో దేవుడికి మొక్కుతాను మంచి మంచి వాళ్ళు పోతుంది పోతున్నాడు అది కూడా అనుకునే. ఎస్ సార్ నో ఇవాళ మీకు నా వల్ల ఎన్ని తెలిసినాయి? ఎస్ సార్ నో ఎన్ని తెలిసినాయి? చాలా. ఇదే నవ్వు మీ జీవితంలో రోజు ఉంటే బాగుంటుందా? నేను సత్య ప్రమాణం అడుగుతున్నా, బాగుంటుందా? బాగుంటది. నేను నిజంగా అడుగుతున్నా, అసలు నవ్వి ఎన్ని రోజులైంది మీరు? చాలా రోజు. ఇంత నవ్వి ఎన్ని రోజులైంది మీరు? నేను చెప్తాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎవ్రీడే ఇదే నవ్వు మీ జీవితం మీ చివరి శ్వాస దాకా ఉంటుంది. మాకు అర్థం కాలే, మాకు లైఫ్ అర్థం కాలే. అందరు పెళ్లి చేసుకుంటే నేను చేసుకున్నాను అనుకున్నాను. కానీ ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎప్పుడు తెలిసిందంటే జేబులో 4 పైసలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం తెలిసింది. అది ఎవరిచ్చిన ధైర్యం అంటే వెస్టీజ్ ఇచ్చిన ధైర్యం వల్ల. ఈరోజు వెస్టీజ్ వల్ల 164 రూపాయల ఇన్కమ్ నుంచి 10 లక్షల రూపాయల ఇన్కమ్కి వచ్చిన ఇదే వెస్టీజ్ ద్వారా 2.5 కోట్ల రూపాయలతో విల్లా కొనుక్కున్నా నేను.